నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మనము 2026 మనకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాము. 2026లో సంఖ్యాశాస్త్రం ప్రకారము ఎవరెవరికి మంచి జరుగుతుంది, ఎవరెవరు అభివృద్ధిలోకి వస్తారు, ఎవరెవరికి అంటే ఉన్న వాళ్ళందరిలోకి ఎవరికి బాగా జరుగుతుంది అనేది తెలుసుకుందాము. 2026 అనేది సంఖ్యాశాస్త్రం ప్రకారము సూర్యునికి సంబంధించిన సంవత్సరంగా మనం చెప్పుకోవచ్చు. 2026లో ఏ డేట్స్లో పుట్టిన వారికి అసంఖ్యాకంగా అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకుందాము. ఈ సూర్యుడు ఆత్మవిశ్వాసం, అధికారం, గౌరవం, అలాగే ఇంకా నాయకత్వ లక్షణాలు కలిగిన గ్రహము. అందుకని ఈ సంవత్సరము ఏ డేట్లో పుట్టిన వారికి ఈ నాయకత్వ లక్షణాలు, అధికారము, అలాగే ఆత్మవిశ్వాసము అనేది ఉంటాయో తెలుసుకుందాము. అలాగే సూర్యుడిని తండ్రి కారకుడు అని కూడా అంటారు. అందుకని తండ్రి వల్ల పూర్తి సహకారం అనేది మనకు లభిస్తుంది ఈ 2026 సంవత్సరంలో. అలాగే ఏ ఏ డేట్స్లో పుట్టిన వాళ్లకు అదృష్టం కలిసి వస్తుంది అంటే ఈ 2026 మొత్తం కూడితే 1 నంబర్ వస్తుంది. అలాగే ఈ 2026లో ఏ నెలలోనైనా 1, 10, 19, 28 డేట్లో కనుక పుట్టిన వారైతే ఈ 2026 సంవత్సరం వాళ్లకు అద్భుతంగా ఉండబోతుంది అని చెప్పవచ్చు. ఈ డేట్లో పుట్టిన వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం. అలాగే అఖండ విజయాలను కూడా అందిపుచ్చుకుంటారు. కొంచెము ఎక్కడైనా డ్రాగ్ అయినా కూడా వాళ్ళు విజేతలుగా నిలుస్తారు అని చెప్పవచ్చు. కానీ అతి ఆత్మవిశ్వాసం అనేది మంచిది కాదు. ఆత్మవిశ్వాసం ఉండడం మంచిదే, కానీ అతిగా అనేది మంచిది కాదు. అందువల్ల ఈ డేట్లలో పుట్టిన వారికి ధనలాభం ఉంటుంది, అలాగే ఆర్థిక సమస్యలు ఉండవు. అందువల్ల అందరూ సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పవచ్చు. కెరీరు, వ్యాపారము, అలాగే ఏ రంగాల్లో ఉన్న వారికైనా కానీ ఈ సంఖ్యల్లో పుట్టిన వాళ్ళకి 1, 19, 10, 28 ఈ సంఖ్య నంబర్స్లో పుట్టిన వాళ్లకు అనేది అఖండ విజయము చేకూరుస్తుంది ఈ సంవత్సరము అని చెప్పుకోవచ్చు. ఇవే కాకుండా సూర్యునికి ప్రతిరోజు అర్ఘ్యం సమర్పించండి. మీకు 2026 సంవత్సరం అనేది ఒక అద్భుతమైన సంవత్సరంగా మీకు నిలబడుతుంది. Thanks for watching. Please like, share and subscribe to our channel.